నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండా రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్, నమస్తే. రైట్, ముందుగా మనం ఈనాడు తెలంగాణ తీసుకుందాం. ప్రధానంగా కేసీఆర్కి సంబంధించినటువంటి టాపిక్ హైలైట్ అవుతుంది. దాదాపు కేసీఆర్ ఏదైతే ఎర్రవల్లిలో ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్కు చేరుకున్నారు. పార్టీలో కొంచెం ఉత్సాహం అయితే నెలకొంది. పార్టీ క్యాడర్ కూడా ఆనందోత్సవాల మధ్య కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. నీళ్లపై ఇంత నిష్క్రియ, పాలమూరు డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనదేం, కృష్ణాలో 45 టీఎంసీలు ఇవ్వాలని మంత్రి లేఖ ఎలా రాస్తారు, ఇంత జరుగుతుంటే నేను ఎందుకు మౌనంగా ఉండాలి, ఇక ఊరుకోం, ఊరూరా ఉద్యమిస్తాం, 3 జిల్లాలో సభలు పెడతాం, ఈ సభలకు ప్రత్యక్షంగా ప్రతి సభలో నేను హాజరవుతానంటూ కూడా కేసీఆర్ నిన్న పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అలాగే ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకున్నారు. దీనికి సంబంధించినటువంటి వార్తని చూస్తున్నాం. కేసీఆర్ వర్షన్ ఇలాగా ఉంటే మరొక వైపు నిన్న రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కామెంట్కి చేశారు. ప్రధానంగా సభలో చర్చకు సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి టార్గెట్ చేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వస్తానంటే జనవరి 2 నుంచినే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, కృష్ణా గోదావరి జలాలపై 2 రోజులు చర్చిద్దాం, కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలు చాలంటూ ఆయన చేసిన సంతకం తెలంగాణకు మరణ శాసనం, విలేకరుల ఇష్టాగోసులో సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రధానంగా కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలు చాలంటూ ఆయన చేసిన సంతకమే కేసీఆర్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది అని మనం చెప్పుకోవాలి. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తలకు సంబంధించి? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నిన్న కేసీఆర్ గారు సార్ వచ్చారు అనే పాట పాడుకుంటున్నారు. మీరు అందరు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా అందరిదాకా సార్ వస్తారన్నారు. సంవత్సరం తర్వాత ప్రెస్ మీట్, అట్లాగే సంవత్సరం తర్వాతనే పబ్లిక్ డొమినియన్కి వచ్చారు. ఆయన యాక్చువల్ గా ఫామ్ హౌస్ లో ఏం మాట్లాడినా 4 సార్లు వార్తలు రాసుకున్నాం మన అందరం, కానీ అది వేరు, పబ్లిక్ లో రావడం సంవత్సరం తర్వాత మొదటిసారి. అయితే ఇక్కడ ఏమైందంటే వస్తారని ఎదురు చూసిన వారికి వచ్చారు కనుక ఇప్పుడు 2 సవాళ్ళు ఎదురవుతాయి. ఒకటి, సంవత్సరం దాకా ఏం చేసినావు అనేది ఒకటి వాళ్ళు చేస్తున్నా అంటే ఆయన చెప్పారు, మొదటి సంవత్సరం మాత్రం హనీమూన్ పీరియడ్ మనం డిస్టర్బ్ చేయొద్దు అని. వాళ్ళు గెలవగానే కాంగ్రెస్ గెలవగానే బీఆర్ఎస్ ఓడిపోగానే చెప్పారు కూడా, 6 నెలలు సంవత్సరం ఆగుదాం, తర్వాత మొదలు పెడతాం. 2 ఏళ్లకు మరి శిశుపాలన తప్పులు 100 నిండిన బయటకు ఎట్లా వచ్చారో తెలియదు, కానీ ఇది భద్రాజమానం భజగోవిందం అని ఆయన ఎప్పటికీ అంటుంటాడు. అట్లాగే ఉన్నది. నిన్న దాదాపు 3 గంటల సమావేశం నీళ్ల మీద. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి వాళ్ళ శ్రేణులకు కొంచెం అవగాహన కల్పిస్తారు అనుకున్నాను. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇంకా మారలేదు, ఎందుకంటే వాళ్ళకి ఏ భౌతిక అవగాహన వద్దనుకున్నది. హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు అట్లా అనుకున్నది, చాలా వరకు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళకు ఉన్నది, కానీ చాలా మందికి లేదు. ఒకటి, ఆ అవగాహన పెంచుకుంటారు అనుకున్నాను. ఇక నిన్న ప్రెస్ మీట్ అంటే మళ్ళీ ఒక అరగంటలో చెప్పే విషయాన్ని సాగదీసి నేను చెప్పాను కదా, భద్రాజమానం భజగోవిందం అన్నట్టు అరగంట చెప్పాల్సిన విషయాన్ని దాదాపుగా 1:20 నిమిషాలు మాట్లాడారు. ఒకటేమో దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తా అని చెప్పిన వాడు మళ్ళీ పథకాలు వాటి మీద వెళ్ళారు. అదొక అరగంట, ఇది ఒక 30 గంట కలిసి మాట్లాడారు. బాగానే ఉంది, నష్టం వెళ్ళలేదు. కానీ ఇక్కడి నుంచి నేను వస్తున్నాను, నీడదాకు లెక్క, ఈ వాటికో లెక్క అంటున్నాను. కానీ ఇద్దరి మధ్యన పోటీలో ఇప్పుడు ఆ పక్కన రేవంత్ రెడ్డి గారు కూడా నిన్నగాక మొన్నే కేసీఆర్ గారు వస్తారంటే ఏంటిదంటే చెప్పారు కదా, ఆయన పంచాయతీ ఎన్నికల ఫలితాల మీద విశ్లేషిస్తూ వారిదైన రీతిలో మా కింద వచ్చినాయి, వాళ్ళ కింద వచ్చినాయి చెప్పే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఇదివరకే అన్నారు కదా, ఏమనంటే ఈ పబ్లిక్ లో వద్దు, అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వస్తే మీ దోపిడీ ఏంది, మా దోపిడీ ఏంది, మీరెంత నీళ్లకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మేమెంత ఇచ్చామని మాట్లాడదాం అన్నారు. కనుక నా ఉద్దేశం అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలంటున్నాను. ఎందుకంటే రికార్డులకు ఎక్కుతుంది, అప్పుడు ఏం జరిగింది తెలుస్తుంది, మొత్తం తెలుస్తుంది. 299కి ఎందుకు వీళ్ళు ఒప్పుకున్నారు, ఇప్పుడు డిపిఆర్ ఎందుకు వచ్చింది, వెనక్కి వచ్చింది, ఇవన్నీ కూడా. నిన్ననే వెంటనే కేసీఆర్ ప్రెస్ మీట్ కాగానే నీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పెట్టారు. కానీ ఆయన పెద్దగా రికార్డులతో రాలేదు. రేపు వస్తా అన్నాడు. అప్పుడు ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది అనుకుంటూ కొన్ని నిజాలు చెప్పారు ఆయన. ఏమనంటే, ఎప్పుడైతే మొదలు కాంగ్రెస్ అంటే అంతకుముందు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 715 టీఎంసీల నీళ్లు పొద్దురెడ్డిపాడు ద్వారా తీసుకెళ్తే దాని డబుల్ ఆఫ్ ది అమౌంట్ అంటే దాదాపు 1400 టీఎంసీల వరకు ఈ 10 ఏళ్ళలో తీసుకెళ్లారు. మరి అప్పుడేం చేశారు, జగన్మోహన్ రెడ్డితో కలిసి మీరు ఇద్దరు ఒకటయ్యారు కదా అని
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్నించారు. కనుక ఈ ప్రశ్నల జవాబులకు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గాని, ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గాని, మధ్యన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళు కొట్లాడుకుంటే అర్థం లేదు. నిజంగా చెప్పాలంటే జలవనరుల దాని మీద ఒక అవగాహన రావాలంటే ముఖ్యంగా సిడబ్ల్యూసి, కేంద్ర జలవనరుల శాఖ ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా సిడబ్ల్యూసిని కూర్చొని పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్యన పంచాయతీ దింపాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా అంటారు, రేపొద్దున ఇవన్నీ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు పోలవరం బనకచెర్ల మీద, పోలవరం నల్ల నల్ల నల్లమల సాగర్ మీద పెద్దగా మాట్లాడలేదు. అంటే ఇవాళ నేనంతా మన కేసీఆర్ గారు దక్షిణ తెలంగాణ మీద దృష్టి పెట్టినట్టున్నారు. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది చర్చ ఎవరు అన్యాయం చేసింది కాదు. ఇప్పుడైనా సరే అన్యాయం జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల మధ్య అమికబుల్ సెటిల్మెంట్ చేయాలి. అంటే ఇప్పటిదాకా ఆడుతున్నంత మనకి జీరో సమ్ గేమ్. అంటే ఒకరికి నష్టం అయితే ఒకరికి లాభం అవుతుంది. ఇద్దరికి లాభం అనేది విన్ విన్ సొల్యూషన్ అంటాం. అంటే నీటిపారుదల విషయంలో ఇద్దరికి లాభం అయ్యే విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేసి, కేంద్ర ప్రభుత్వం పెద్దనలాగా వ్యవహరించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిపించి ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా విన్ విన్ ఇద్దరు గెలిచే సొల్యూషన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 12 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్ తెలంగాణ విడిపోయి. 11.5 ఏళ్ళుగా ఇప్పటి వరకు ఎందుకు ఈ నీటి పంచాయతీ తీరనేది అంటాను. నీటిలోనే జ్వాలరేగా మనకు మంట ఏటుల ఆరును అనే ఒక పాట ఉన్నది. అట్లాగే నీటిలోని జ్వాలరేపుతున్నారు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. తెలంగాణ సెంటిమెంట్ చూడే వీళ్ళు, అటు పక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో మేము మేలు చేస్తున్నామని వాళ్ళు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల మంత్రులు, ఇరు రాష్ట్రాల నాయకులు ప్రజల మధ్య విద్వేషం సృష్టిస్తున్నారు అంటున్నారు. నేను స్పష్టంగా చెప్తాను. నేను గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపమని చెప్తే అన్ని అఖిల పక్షాలు, నేను కూడా ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి, మన ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆపారు కూడా. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మళ్ళీ ఇచ్చిన తీర్పును ఆపితే 2 రాష్ట్రాల మధ్యన 299, 511 టీఎంసీ పంచడం అప్పుడు జరిగింది. కనుక ఇప్పుడు మళ్ళీ నికర జలాలను పంచడం సరైంది అనుకుంటున్నాం. అలాగే వరద జలాలు అనేవి లేనే లేవు, వరద జలాలను ఎప్పుడు కూడా చేయలేదు అనేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సమాధానం చెప్తూ వరద జలాలలో కూడా మిగులు జలాలలో కూడా అన్ని రాష్ట్రాలకు పైన వాటాలు ఉంటాయి. నిన్న కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే 45 టీఎంసీలు తెలంగాణకు పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్ పంపిన నీళ్లలో పైన 21 టీఎంసీలు కర్ణాటక వాడుకుంటుంది, 14 టీఎంసీలు ఏమో మహారాష్ట్ర వాడుకుంటుంది. మనకు కావాల్సిన 45 టీఎంసీల సంగతి ఏంటని అన్నాడు. అది వాస్తవమే. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు శాశ్వతంగా పార్టీలు కాదు కదా. పార్టీల కొట్లాటలో ప్రజలు నాగం చేయకండి. నీటి వనరుల విషయంలో ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చేస్తే మంచిదని ఇప్పుడు చర్చకు తెరలేపారు. ఇక ముందు అసెంబ్లీలో జరిగితే బాగుంటుంది అని అంటున్నాను. రేవంత్ రెడ్డి గారితో ఏకీవిస్తున్న అసెంబ్లీలో ఈ చర్చ జరగాలి. రైట్. తెలంగాణకు సంబంధించినటువంటి మరో వార్తను చూస్తున్నాం. రాష్ట్రపతి నిలయంలో అట్ హోమ్ కార్యక్రమం. గవర్నర్, సీఎం సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తేనేటి విందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చారు. ఈ తేనేటి విందుకు ప్రధానంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పలువురు మంత్రులు హాజరయ్యారు అట్ హోమ్ కార్యక్రమానికి. ఏం చెప్తారు ఈ వార్త గురించి? ప్రతిపక్ష నాయకుడికి ఆహ్వానం ఉందా లేదో తెలియదు. ఉంటే మాత్రం పోవాల్సిందే అంటున్నారు. కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఉన్నారు కదా నిన్న. మరి అటువంటిప్పుడు మరి ఆయనకు ఆహ్వానం ఉందా లేదా? ఉంటే మాత్రం రాష్ట్రపతి నిలయం జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రతిపక్ష పెద్దను కూడా ఆహ్వానిస్తారు. మరి ప్రతిపక్షాల వాళ్ళు ఒక్కడు కూడా కనపడతలేరు కనుక మరి ఆహ్వానం ఉంటే మరి మిగతా కేటీఆర్, కాంగ్రెస్ అధ్యక్షుడు హరీష్ రావు ఇంకోటి పోయేవాళ్ళు కదా. నేను కూడా గతంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు ఆయన మామూలు ప్రజలను కూడా కలిసేవారు. ఎట్ హోమ్ కార్యక్రమం కాకుండా మామూలు కూడా ఆయనతో కలవదలుపు కలిసి వచ్చి 2 సార్లు ఆయన వచ్చినప్పుడు కలిసి వచ్చాను. ఎందుకంటే ఇవి ఒక సాంప్రదాయం పాటించాలి. నిన్న అదే రాష్ట్రపతి గారు రేపటికి వెళ్ళిపోతారు, ఇవాటికి వెళ్ళిపోతారు. 5 రోజులు మాత్రమే పర్యటించారు ఇక్కడ. గతంలో రాష్ట్రపతులు హైదరాబాద్ ఉంటే 10-15 రోజులు ఉండేవాళ్ళు. న్యూ ఇయర్ వేడుకలు ఇక్కడనే చేసుకునేవాళ్ళు కొన్నిసార్లు. కానీ చాలా వరకు ఏదో సాంప్రదాయంగా వస్తున్నారు. కానీ దక్షిణ భారతదేశంలో ఇది ఒక మంచి ఏర్పాటు. ఇది బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఉన్న 4 రోజులకైనా సరే ఏర్పాటు ఎట్లాగో చేస్తున్నారు కనుక ఆ తర్వాత కూడా రాష్ట్రపతి నిలయంలో ఇవాటించే రేపటి నుంచి ఒక మంచి అవకాశం ఏంటంటే పబ్లిక్ కూడా రేపటి నుంచి అవకాశం ఇస్తారు. అంటే అక్కడ తోటలు అవన్నీ చూడడానికి వీలుగా ఇస్తారు కనుక దీన్ని ఉపయోగించుకోవాలి. అంటే భారతదేశంలో దక్షిణ ఉత్తరాది భేదం లేకుండా ఇక్కడ అసలు ఇప్పుడు అంబేద్కర్ గారు అన్నారు కదా, ఇది 2వ రాజధానిగా హైదరాబాద్ పనికి వస్తాయని.
అట్లాగా రాష్ట్రపతులు కూడా ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ ఆ విడిది చేసి ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేశారు. నిన్న మొన్న హైదరాబాద్ కూడా 2, 3 కార్యక్రమాలు పాల్గొన్నారు. మంచిది అంటున్నాను. ఈ సాంప్రదాయం మంచిది. కాకపోతే ఎట్ హోమ్ కార్యక్రమంలో మిగతా పక్షాలను ఆహ్వానించాలా, సిపిఐ కానీ సిపిఎం కానీ మనకు ఇక్కడ ఉన్న మిగతా ఎంఐఎం కానీ వీళ్ళందరూ ఆహ్వానించాలా లేదా అని చూడాలి. మిగతా వ్యక్తులు ప్రతిపక్షాల వ్యక్తులు కనబడకుండా అధికారం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కనపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రెవెన్యూ దస్త్రమా డిస్కస్, కొర్రీలు వేసి వెనక్కి పంపించడమే. ఎక్కువ జిల్లాలో జేసీ కలెక్టర్ది ఇదే తీరు ప్రధానంగా కనపడుతుంది. ప్రధానంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలే కాదు కలెక్టరేట్, సీసీఎల్ఏ కార్యాలయాలు నిద్ర నటిస్తున్నాయి. మండలం, డివిజన్, జిల్లా నుంచి ఏదైనా దస్త్రం వచ్చిందంటే పరిష్కారం మాట అటుంచి కొర్రీలు వేస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ అర్జీలను పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు, వారి వద్ద ఉన్న దస్త్రాలు ఊసెత్తడం లేదనేసి కొందరు సంయుక్త కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కస్ అని రాసి వెనక్కి పంపిస్తున్నారు. ఈ వార్తకి సంబంధించినటువంటి ప్రధానంగా ఈనాడు తెలంగాణ టాప్ హెడ్లైన్ పేజీలో మనకు హైలైట్ అవుతుంది. ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెట్టాలనేసి కూడా సీఎం చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఇదే తీరు కలెక్టర్లో మార్పు రావడం లేదు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? చాలా వాస్తవం అది. ఎందుకంటే ఈ మధ్యన నేను నా సొంత కేసులు కావు కానీ ఈ మధ్యన నేను ఎన్నికల నిఘా వేదిక తరఫున తిరుగుతుంటే కలెక్టర్లు పట్టనంటే తిరుగుతున్నారు. ఇంట్లో ఉండి కూడా లేదనిపించుకుంటున్నారు. మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున కలుద్దాం అనుకుంటే ఈ దస్త్రాలు ఏం పరిష్కరిస్తారు వీళ్ళు? ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి వీళ్ళు వచ్చారు, 10 మంది వచ్చారు, వీళ్ళు కలుద్దామని జ్ఞానం లేకుండా ఆయన కలెక్టర్ గారు నిద్రపోయారని, క్యాంప్ ఆఫీస్ లో కలవరని, ఇంటికి వెళ్తే కలవరని, ఇట్లా చాలా రకాలుగా తప్పించుకున్నాం చూచాం. ఈ మధ్యన కొత్త కలెక్టర్ కట్టారు, బ్రహ్మాండమైన కలెక్టర్ కట్టారు. మొన్ననే 18వ తారీఖు నాడైతే, మన 12వ తారీఖు నాడైతే, మొత్తం 9 డిసెంబర్ నాడైతే అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందట ఈ తెలంగాణ తల్లి విగ్రహాలు కొత్తవి ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి గారు డిజైన్ చేసినవి, అవి ఆవిష్కరించారు కూడా. కానీ ఆఫీసు లోపలికి పోతే నిద్రపోతున్నట్టు అనిపించింది. ఇంత పెద్ద ఆఫీస్ ఎందుకు ఉన్నది, ఇన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు ఉన్నాయి? నిజంగా మేము చాలా ఒక్కొక్క ఆఫీస్ దగ్గర గంటన్నర ఉన్నాం. మొత్తం 13 జిల్లాల ఆఫీసులు తిరిగా మేము. కలెక్టరేట్లు నిద్రపోతున్నాయి. ఆ వార్త వాస్తవం మనసు గారు. ఎందుకంటే కింది నుంచి వచ్చిన రెవెన్యూ దస్త్రాలను ఇప్పుడు కింద ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఆర్డీఓ ఆఫీసులో కొంచెం ఒత్తిడి ఉంటుంది. ప్రజలు డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్కి రాగలుగుతారు. నేనేం చేయాలన్నా పైకి పంపిణం ఫైలు అక్కడి నుంచి రావాలి కదా అని వీళ్ళు అంటున్నారు. అంటే అక్కడ ఫైల్ చేసుకోవాలి. చూడండి, ప్రొహిబిషన్ లో పెట్టిన ఒక్క భూమి కూడా మనకు రిలీజ్ కావడం లేదు. చూస్తున్నా నేను మొన్న ఈ మధ్యన కనపురం గ్రామాల్లో, అంటే మనకు కన్పూర్ మండలం జనగాం జిల్లాలో సముద్రాల ఊరికి వెళ్ళాను. అక్కడ 217 ఎకరాల భూమి ఇప్పటికీ ప్రొహిబిషన్ లో ఉన్నది. ఎవరో జాగీర్దార్ పేరు మీద వస్తుందట, ఎప్పటి నుంచో నైజాం కాల నుంచి వస్తుందట. వాళ్ళకి రైతు బంధు లేదు, రైతు బీమా అసలు లేదు, ఏమి లేదు. మరి వాళ్ళు కలెక్టరేట్ కు దాదాపు 10 ఏళ్ళు తిరుగుతున్నారు. ఎందుకు పరిష్కారం కావడం లేదు? కొత్త జిల్లాలు రాకముందు తిరిగారు, కొత్త జిల్లాలు వచ్చినాక తిరిగారు. అంటే ఏమంటున్నారంటే రత్తుల రాజు అనే యువకుడు ఈ భూమి పరిష్కరించాలి అని రెవెన్యూ వాళ్ళ దగ్గర తిరుగుతుంటే ఇప్పటిదాకా జరుగుతలేదు. అంటే ఆనాడు అట్లాగే ఉంది, ఈనాడు అట్లాగే పరిపాలన, ఏం తేడా లేదు. మరి ఇప్పటికైనా సరే కలెక్టరేట్లను సంస్కరించాలి. అంటే ప్రతి దాని మీద డిస్కషన్ రాసి వెనక్కి పంపిస్తే గొడవ లేదు. వీళ్ళు కూడా అధికారులు కూడా ఎట్లా తయారైందంటే ఎందుకు చొరవ కల్పించుకోవడం, రేపొద్దున ఏమి ఇబ్బంది వస్తుంది మనకెందుకు, ఈ ఉద్యోగం చేసుకొని పోతే అయిపోద్ది అనే మాట ఒకటి వచ్చింది. చాలా మంది అధికారులు ఏమంటారంటే, సార్ ఈ పొద్దు గడిస్తే చాలు, సాయంత్రం దాకా ఆఫీసులో ఎలాంటి గొడవ లేకుండా మేము ఇంటికి వెళ్తే చాలు, అనవసరంగా ఎందుకు మేమెందుకు ముందుకు పడాలనే భావన వచ్చేది. కానీ ప్రభుత్వం త్వరగా దులిపించాల్సిందే. అవి కింది నుంచి పై దాకా ఎంఆర్ఓ ఆఫీసులు సక్రమంగా ఎంఆర్ఓ ఆఫీసులకు అధికారం లేదు, పైకి పంపుతున్నారు. ఆ తర్వాత ఆర్డీఓ ఇంకా పైకి పంపుతున్నాడు. సెంట్రలైజ్ పరిపాలన జరుగుతుంది. అది కేసీఆర్ గారు దానికి ఆద్యుడు. ఆనాడు అన్ని సీసీఏ దగ్గరికి ఫైల్ పోవడం, మనకు ధరణి వెబ్సైట్ లో రావడం, అంటే రెవెన్యూ చిన్న పనులకు కూడా పైదాకా పోవాల్సి వస్తున్నది. కొంత పారదర్శకంగా జరుగుతుంది, అసలు జరుగుతలేదు అంటలేదు. ఉదాహరణ నాలా పర్మిషన్ అనుకోండి, ఎంఆర్ఓ అయిపోతుంది, ఆర్డీఓ దాకా పోవాల్సి వస్తుంది. గతంలో కొన్ని వికేంద్రీకరించిన ఉన్నాయి, కేంద్రీకరించిన సమస్యలతో వస్తుంది. ముఖ్యంగా మనం డిసిషన్ తీసుకోవాల్సిన, అంటే నిర్ణయం తీసుకోవాల్సిన కలెక్టర్లు అధికారులు నిద్రపోతే కింది స్థాయి ప్రజలకు మేలు జరగదు. చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. ఇప్పటికీ కూడా దీన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. పై స్థాయిలో ఫైళ్లు పెండింగ్ లో ఉండవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించారు. రైట్. నెక్స్ట్ మరో ఐటెం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం నెలకొంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్ష పదవులకి ఎట్టకేలకు
సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ వార్తకి సంబంధించినటువంటి మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. బీసీలు మహిళలకు పెద్దపీట వేశారు. తెదేపా లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రకటించారు. బీసీలకు 8 అధ్యక్ష పదవులు, 12 ప్రధాన కార్యదర్శుల పదవులు, 5 స్థానాల్లో మహిళలకి అధ్యక్ష పీఠం. సీనియర్లు యువత మధ్య సమతూకం ఉండేలా ఈ అధ్యక్షుల పదవుల్ని కేటాయించారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ లోక్సభకు సంబంధించినటువంటి 25 లోక్సభ స్థానాలకు 5 చోట్ల మహిళల్ని అధ్యక్ష స్థానంలో నియమించింది. మొదటి నుంచి తెదేపాకి వెన్నుముక్కగా నిలిచిన వెనుకబడిన వర్గాలైనటువంటి బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రధానంగా అందులో మనం చూస్తున్నాం 12 చోట్ల ప్రధాన కార్యదర్శులుగా బీసీలని నియమించారు. ఇక 11 చోట్ల ఓసీలకి, ఎస్సీలకి 4 చోట్ల, ఎస్సీలు మైనార్టీలకి ఒక్కోటి చొప్పున ఈ పదవులను అయితే కేటాయించారు. లోక్సభ నియోజకవర్గ కమిటీల్లో మహిళలకి అత్యధికంగా ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు మరీ పట్టుబట్టి మరీ కార్యరూపం దాల్చేలా చేశారు. ఈ వార్తకు సంబంధించినటువంటి టాప్ హెడ్లైన్లో మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? మొత్తం మీద 25 జిల్లాలు, అంటే యాక్చువల్లీ జిల్లాలు 26 ఉన్నాయి, కానీ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగానే ఈ తెలుగుదేశం పార్టీ జిల్లాల ఇన్ఛార్జ్ నియమించారు. ఇందులో 5 మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఒక్కరు ఉండడం, ఎస్సీ ఎస్టీ అట్లానే మిగతా వాళ్ళు కూడా సమతుల్యత పాటించారు అనుకోండి. నేనైతే ఈ కమిటీలు వేయడంలో కొంతవరకు చాలా కసరత్తు చేశారు. మొదట్లో లీకేజ్ చేశారు, కొంత అఫీషియల్ లీక్ చేసి ఎట్లా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీ శ్రేణులు ఎట్లా మన స్పందిస్తున్నాయని చూశారు. చూసి తర్వాత మళ్ళీ అంటే తప్ప ఇది కాదని చెప్పి మళ్ళీ ఇవాళ నిన్న వేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్తి పరిశీలన తర్వాతనే ఈ జిల్లా ఇన్ఛార్జ్ నియమించినట్టు లెక్క. ఇప్పుడు కూడా మనకి అధికారంలో ఉన్న పార్టీ కొన్ని సవాళ్లు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ పాటించాలి. దాంతో పాటు మరి పార్టీ శ్రేణులను కూడా సమాధాన పరచాలి కదా. అందరూ ఆశపడతారు. అధికారం లేకుండా ఎవరు రారు ఈ బాధ్యతలు, పార్టీ బాధ్యతలకు. అధికారం ఉంది కనుక అందరూ వస్తారు కనుక మరి పరిశీలించే ఒక రకంగా చెప్పాలంటే ఇంత పెద్ద కసరత్తు చేసి ప్రకటించారు. ఇక వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి. జిల్లా ఇన్ఛార్జీలుగా పార్టీ ప్రక్షాళన కూడా జరగాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం ఈ సమతుల్యత పాటించినట్టు, నేను పేర్లన్నీ చూశాను, సమతుల్యత పాటించినట్టు అనిపించింది నాకైతే. రైట్. నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఈనాడు టాప్ హెడ్లైన్లో హైలైట్ అవుతుంది. తిథేదే ఇక గ్లోబల్ బ్రాండ్. విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం అలాగే నిర్వహణకు కూడా కసరత్తు చేయాలి. 3 నమూనాలను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తిథేదే బృహత్తర ప్రణాళికను రూపొందించింది. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు శ్రీవారి ఆస్తులు, ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలక మండలి కసరత్తు వేగవంతం చేసింది. అందుకు సంబంధించినటువంటి వార్తను మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? మంచిదే. అంటే కాకపోతే ఇంట్లో ఈగల మూత, బయట పాలేకి మూతలాగా ఉన్నది. అంటే పరకామణ కేసు నుంచి మొదలు పెడితే, మన తొక్కిసలాట నుంచి మొదలు పెడితే, ప్రతిదీ కూడా నెయ్యి కల్తీ విషయం మొదలు పెడితే అన్నిట్లలో కూడా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం ఒక రకంగా అప్పుడైనా ఇప్పుడైనా బదనామైంది. ఇవాళ మొత్తం ప్రజల్లో ఒక రకమైన అభద్రత భావం, ప్రజల్లో భక్తి, ముఖ్యంగా భక్తుల్లో ఒక రకమైన అసహనం కనపడుతుంది. అంటే ఇది ఏంది దుర్మార్గం, రావణ కష్టంలాగా ఈ కేసుల సంగతి తెలియదా. కానీ ఈ చెడ్డలో మంచిలాగా ఇవాళ విదేశాల్లో శ్రీవారి గుడిని నిర్మించడం మంచిది. ఇటీవల కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా తన పలుకుబడిని ఉపయోగించి కొండగట్టు, తెలంగాణలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మరి భక్తులకు అవసరమైన దీక్షా విరమణ మంటపాన్ని, అట్లాగే ఇతర సౌకర్యాల కోసం మా భక్తులు ఉండడానికి రూముల కోసం కూడా 38 కోట్ల రూపాయలు కేటాయించారు. దాని మీద వివాదం జరుగుతుంది అక్కడ. ఆంధ్ర పైసా తెలంగాణకి ఎందుకు? దేవుళ్ళని కూడా ఆంధ్ర తెలంగాణ పంచుకుంటామా? కాదు కదా. భక్తులు అందరూ పోతారు, తెలంగాణ నుంచి కూడా భక్తులు పోతున్నారు కదా, వేల మంది, లక్షల మంది పోతున్నారు. కనుక సమస్య లేదు. ఇట్లాంటి రాజకీయ దుమారం చేయొద్దు ఎక్కడైనా సరే. అట్లాంటి గతంలో టీటీడీ ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత కూడా కళ్యాణ మండపాలు కట్టిస్తూ వచ్చింది. నిర్వహణ సరిగ్గా లేదు అంటున్నాను. ఎప్పుడైనా నిర్వహణ సరిగ్గా లేకపోవడం సమస్య వస్తుంది. అట్లాగే తెలంగాణ భక్తులకు కూడా సరైన విధంగా ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సరైన విధంగా విలువ అనేది ఆ మధ్యన గొడవ జరిగితే సర్దుకున్నది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తరం వల్ల ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు పంపిన పైన సిఫార్సు లెటర్లకు కూడా విలువిస్తున్నారు అంటున్నారు. చూద్దాం ఏం జరిగిందో. మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు సరైన సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది ముఖ్యం. మిగతాన్ని అదనంగా చేసే పని అంటున్నాం. అదనంగా ఆదాయం వస్తే అదనంగా చేయొచ్చు. ఇంకా విదేశాలలో శ్రీవారి మన దేవస్థానం గుళ్ళు కట్టేయడం మంచిది. ఎందుకంటే అక్కడి వాళ్ళకు కూడా తిరుపతి రాలేకపోవచ్చు ఇక్కడ దాకా. కనుక ఎక్కడికక్కడ తిరుపతి నిధులను ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువ పాటిస్తే మంచిది అంటున్నాను.
ఇలాంటి అవినీతి కార్యక్రమాలు లేకుండా అవినీతి ఆరోపణలు లేకుండా ఇక ముందు కూడా దేవస్థానం కమిటీ కానీ అట్లానే ప్రభుత్వం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అత్యధిక కాసుల వాడు అంటాం, అట్లానే మరి మంచి మన దేవుడు అంటాం కనుక ఆ భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడిస్తే మంచి. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. రైలు ప్రయాణికుల ఛార్జీలను పెంచుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి వార్తని మనం ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తున్నాం. రైలు టికెట్ల ధరల పెంపు కిలోమీటర్కు 1 నుంచి 2 పైసలు చొప్పున రైల్వే శాఖ పెంచింది. పెంచినటువంటి ఛార్జీలను ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. దాదాపు 600 కోట్లు అదనపు ఆదాయం ప్రభుత్వానికి చేకూరనుంది. 215 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి పెంపు లేదనేసి కూడా రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ప్రధానంగా నాన్ ఏసీ రైల్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సిందే అంటూ కూడా రైల్వే శాఖ పెంచినటువంటి ఛార్జీలను 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ లో మనం కూడా ఉంటాం. 2వ 3వ స్థానం 4వ స్థానం వస్తుంది. లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ దశలో 10 రూపాయలు పెంచడం పెద్ద సమస్య కాదు, ఏదో వార్త కూడా కాదంటున్నాడు. చాలా మంది నిన్న పెంచేస్తున్నారు అంటే 2 పైసలు పెంచితే నష్టం ఏమిటి అంటున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి కర్నూలుకు రేటు పెరగదు. 215 కిలోమీటర్లు దాటినా కదా పెరిగినా 10 రూపాయలు పెరుగుతుంది కర్నూలు. కాకపోతే మహబూబ్ నగర్ అయితే పెరగదు కదా. హైదరాబాద్ నిజామాబాద్ పెరగదు. అంటే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ 1 పైసా 2 పైసల కిలోమీటర్ పెరగడం వల్ల నష్టం లేదు. దానిలో కూడా కొంత సమయం పాటించారు కదా. 215 కిలోమీటర్లకు ఎలాంటి అంటే సామాన్య ప్రయాణికులు రోజువారీ పోయి వచ్చే వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు అంటారు, ఎలాంటి పెంపుదల లేదు. కనుక మరి రైల్వేలు నడవాలి కదా. మొత్తం దేశవ్యాప్తంగా 600 కోట్ల అంటే పీనట్స్ తో సమానం. అంటే 2 పైసలు పెంచడం వల్ల మొత్తం అంతా పెంచమని నేను అడుగుతలేను, పెంచమని కోరతలేను. కానీ పెంచింది పెద్దగా ప్రయాణికుల భారంగా కాదు అని అంటున్నాను నేను. అంటే రైల్వే ఇవాళ చీపెస్ట్ ప్రయాణం అంటే మన దగ్గర రైల్వేలే. విషయం అది కాదు. చూస్తున్నాం కదా, రద్దీ చూస్తున్నాం కదా. డబ్బులు పెంచడం కాదు, సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అంటే ఇప్పుడు ఏదో 2 పైసలు కాదు, 10 పైసలు పెంచినండి, కిలోమీటర్కి 5 పైసలు పెంచలేయండి. కానీ సౌకర్యాల కల్పనలో విఫలం అవుతుంది రైల్వే శాఖ అంటున్నారు. జనరల్ బోగీలు 2 ఉంటాయి ప్రతి ట్రైన్లో, 4 ఉంటే గొప్ప. అటువంటి అప్పుడు మరి జనరల్ బోగీల సంఖ్య పెంచాలా లేదా, రోజువారీ మన పుష్పుల్ ట్రైన్స్ పెంచాలా లేదా, డెమో ఎక్స్ప్రెస్లు పెంచాలా లేదా. ఇవి విడిచిపెట్టి రైల్వే ఏం చేస్తుందంటే ఇప్పుడు వందే భారత్ వైపు అంటే అడ్వాన్స్ టెక్నాలజీ పై పరిగెత్తుంది. దానికి వద్దంటలేం, దానికి డబ్బులు ఎక్కువ పెడుతున్నాం, పోతున్నాం, అవసరమైన పోతాడు. కానీ రోజువారీ ప్రయాణికులకు సౌకర్యాలు ఎట్లా చేస్తున్నారు? 215 కిలోమీటర్ల వరకు మీకు పెంచలేదు అంటున్నారు. కానీ అదే 200 కిలోమీటర్ల లోపు మరి పొద్దున పోయి సాయంత్రం వచ్చే ట్రైన్లు ఏమన్నా కొత్తగా వేశారా? లేవు కదా. అందుకని ట్రైన్ల సంఖ్య పెంచండి. సామాన్య ప్రయాణికులకు డబ్బులైనా సరే ట్రైన్లో పోతే సేఫ్ గా వెళ్ళొస్తామనే పరిస్థితి తీసుకురని అంటున్నారు. ఈ పండుగలు వస్తున్నాయి. పండుగ సీజన్ లో 12 ట్రైన్లు అవసరం అంటే 4 ట్రైన్లు వేస్తున్నారు. చూస్తున్నాం కదా. సంక్రాంతికి మళ్ళీ ఇప్పటి నుంచి నిన్న నుంచి బుక్ చేసిన మొదలు పెట్టిండ్రు. ఇవాళ మరి ప్రయాణికులు దూర ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది కదా, అప్పుడు ఎట్లా మరి? అందుకని ప్రయాణికులకు డబ్బులు పెంచితే పెద్దగా ఎవరు ఇబ్బంది పట్టే పరిస్థితి లేదు. 10-20 వేస్తే కానీ అది సమస్య కాదు. ప్రయాణికులు సరిపోయిన సౌకర్యాలు ఉండాలి, అట్లాగే దానికి తగ్గట్టు ట్రైన్లు ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రయాణికుల సౌకర్యాల పట్ల శ్రద్ధ తీసుకోండి. రేట్లు వేస్తే ఎవరు వద్దన్నారు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ప్రధానంగా ఎన్నికల కమిషనర్ సెంట్రల్ సిఈసి ఇక్కడ పర్యటించారు హైదరాబాద్లో. ప్రధానంగా ఈ వార్త మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో హైలైట్ అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ను సందర్శించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. తదుపరి ఎస్ఐఆర్ తెలంగాణలోని రాష్ట్రంలో ఈ ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎస్ఐఆర్ అవసరం. రాష్ట్రంలో ప్రతి బిఎల్ఓకు 930 మంది ఓటర్లు ఉంటారు. భారత ఎన్నికల వ్యవస్థకు బిఎల్ఓలే వెన్నెముక్క లాంటిది. ఓటు హక్కు వినియోగంపై పట్టణ ఓటర్లు నిరాసక్తి చూపుతున్నారు. వాళ్ళు కూడా ముందరికి వచ్చి ఓటు వేయాలనేసి సెంట్రల్ సిఈసి చూపిస్తున్నారు. గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేస్తున్నారు. బూత్ స్థాయి అధికారుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన కుటుంబ సభ్యులతో చార్మినార్ సందర్శించినటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ మనం ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించినట్టు? కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ నిన్న అది 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. మన శ్రీశైలం వెళ్ళొచ్చారు. నిన్న ఇక్కడ బిఎల్ఓతో మీటింగ్ పెట్టారు. బిఎల్ఓ అంటే ఎవరో కాదు, కింది స్థాయిలో మనకు అంగన్వాడీ టీచర్లు లేకపోతే ఆశా వర్కర్లే బిఎల్ఓ ఉంటారు. 930 మంది ఓటర్లు అంటే దాదాపు 250 ఇళ్ళు వస్తాయి. ఇంటికి 4 ఓటర్లు ఉన్నా
250, 300 పైన ఇళ్ళు వస్తాయి ఒకరికి. కనుక పెద్ద సమస్య పరిష్కారం అవుద్ది అంటున్నాను నేనైతే. ఒకటి బిఎల్ఓల మీదనే ప్రధాన బాధ్యత ఉంది. ఎందుకన్నా ఇండ్లలోకి పోయేది వాళ్ళే కదా. ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా? ఉంటే 1, 2 సార్లు పోతున్నామా? లేరు ఊరికి పోయాను. తెల్లారి బండికి పోతున్నామా లేదా అని దాని మీద మంచి శిక్షణ ఇచ్చారు. 3 సార్లు ఖచ్చితంగా పోవాలన్నారు. ఒకసారి వెళ్ళినప్పుడు లేకపోతే రెండోసారి, మూడోసారి వెళ్ళిన తర్వాతనే చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేసినాం కానీ వాళ్ళు ఓట్లు ఉన్నాయా తీసేయాలని ఆలోచన చేయాలి. అంటే కింది స్థాయిలో ప్రైమరీ లెవెల్ గనుక వీళ్ళు చేసే పనులు మొత్తం దేశానికైనా, రాష్ట్రానికైనా పనికొస్తాయని చెప్పి ఆయన కోరారు. ముఖ్యంగా ఈ తెలంగాణలో కూడా అతి త్వరలో అన్నారు. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ జరుగుతుంది. బీహార్ ఇప్పటికి అయిపోయింది. ఈ 12 రాష్ట్రాల్లో కొన్ని మన ఫలితాలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు గుజరాత్‌లో కూడా తీసేశారు కదా. గుజరాత్‌లో 73,000 ఓట్లు తీసేశారు. అట్లానే తొలగించారు తాత్కాలికంగా. మళ్ళీ దాని మీద అభ్యంతరాలకు 18 జనవరి దాకా టైం ఉన్నది. ఇవ్వచ్చు కూడా. అట్లానే 58,000 ఓట్లేమో పశ్చిమ బెంగాల్ తీసేశారు. మరి 93,000 ఓట్లేమో మరి తమిళనాడు తీసేశారు. ప్రతిపక్షాల రాష్ట్రంలోనే కాదు గుజరాత్ లాంటి రాష్ట్రం తీసేస్తున్నారు కనుక దీనిలో మొత్తం నేను మొదటి నుంచి ఎస్ఐని సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఈ ఈ గలీజ్ అంతా ఉండాలన్న, ఈ చెత్త అంతా ఓటర్ లిస్ట్ లో ఉండాలన్న. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, లేకపోతే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, అట్లాగే వలసలు పోయిన వాళ్ళ ఓట్లు, దాంతో పాటు 4-5 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు తీసేయాలా లేదా? అదే విషయాన్ని ప్రస్తావించారు వారు. ఎందుకంటే అది మన నగరాల్లో ఓట్లు ఎందుకు పడుతున్నాయి, తక్కువ ఎందుకు పడుతున్నాయి అంటే అప్పుడు ఓట్లు, లేకపోతే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటే పడవు కదా. ఎక్కడి నుంచి వస్తారు? చచ్చిపోయిన వాడైతే ఓటు వేయడానికి రాడు కదా. అందుకని ఇట్లాంటివన్నీ గమనించి దేశవ్యాప్తంగా కరెక్ట్ 21 సంవత్సరాల తర్వాత ఈ ఎస్ఐఆర్ జరుగుతుంది. ఇంటెన్సివ్ మన ఏదైతే రివిజన్ ఉందో దీన్ని ఆహ్వానించాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనం కోసం అంటున్నాయి. అట్లానే బీజేపీ పార్టీ చేస్తలేదు కదా, ఎన్నికల కమిషన్ చేస్తుంది కదా, అధికారులు ఉన్నారు కదా. ఆ అధికారులను ఎవరైతే బిఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడే ఏదైనా తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించే దానికి అవకాశం ఉంది కదా. మళ్ళీ ఒకవేళ ఓటు తీసేసాను అనుకుంటే మళ్ళీ తీర్చుకోవడానికి అవకాశం ఉంది కదా. రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి కనుక ఎస్ఐఆర్ని సమర్థిస్తూనే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ముందస్తు పర్యటన అనుకోవచ్చు. తెలంగాణలో అతి త్వరలో తెలంగాణ కూడా జరగాల్సిందే, ఆంధ్రప్రదేశ్ జరగాల్సిందే. ఇవన్నీ కూడా 2028 తర్వాత ఎన్నికలు జరుగుతాయి కనుక దూరంగా ఉన్న ఎన్నికలు ఇప్పుడు చేస్తారు, లేట్ గా చేస్తున్నారు. ఇప్పుడు రేపు వచ్చే 2026 మార్చి ఏప్రిల్ జరిగే ఎన్నికలు జరిగే పుదుచ్చేరి కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, పశ్చిమ బెంగాల్, ఈ 4 రాష్ట్రాలు మరొక 8 రాష్ట్రాలు కలుపుకొని 12 రాష్ట్రాలు పూర్తి అయిపోయిన తర్వాత ఏప్రిల్ మేలో మందు పెడతారనుకుంటున్నాను. టీచర్లు కూడా ఖాళీగా ఉంటారు, మందు పెడతారని నేను అనుకుంటున్నాను. రైట్. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి మరో వార్తను చూస్తున్నాం మనము. కాంగ్రెస్ తప్పులు అన్నీ ఇన్ని కావు, 11 ఏళ్లలో ఎన్ని సరిచేసినా ఇంకా మిగిలే ఉన్నాయనేసి కూడా అస్సాం బహిరంగ సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చొరబాటుదారులను ఇక్కడికి రప్పించారు, రోహింగ్యాల్ని. అలాగే ప్రధానమైనటువంటి అక్కడ ఉన్నటువంటి దాడులకి తెగబడుతున్నారు, హిందువుల మీద దాడులు చేస్తున్నారంటూ కూడా ప్రధాని మోదీ కాంగ్రెస్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులు అంటే ఆ పార్టీకి ఎంతో ప్రీతి అనేసి కూడా మోదీ చెప్పుకొస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో 2 హత్యలు చేస్తున్నాయి కానీ ప్రధానమంత్రి మోడీ గారు మొన్న పశ్చిమ బెంగాల్ పర్యటన, ఆ తర్వాత అస్సాం 2వ పర్యటన చూశాను నేను. అస్సాంలో స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని అనుమతించడం అనేది ఆ ప్రభుత్వంలో జరిగింది. మీరు 12 ఏళ్ళైంది మీరు వచ్చి మరి మీరేం చేస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది కదా. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2014 దాకానే ఉంది. ఆ తర్వాత 2014 నుంచి మీరు ఉన్నారు కదా. అందుకనే కదా ఎస్ఐఆర్ పేరు మీద ఈ ఓటర్ లిస్ట్ లో చేంజ్ చేయడం అనేది. ఒకటి అంతకుముందు అస్సాం చూసుకుంటే, చరిత్ర చూసుకుంటే ప్రఫుల్ల కుమార్ మహంతా లాంటి విద్యార్థి నాయకులు ఆనాడు ఈ అక్రమ వలసలకు వ్యతిరేకంగా మేము మైనారిటీ అయిపోతున్నాం, బయట నుంచి వచ్చిన దొంగలు, బయట నుంచి వచ్చిన ఓటర్లు, ప్రజలే మమ్మల్ని డామినేట్ చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం అస్సాం గణ సంగ్రామ పరిషత్ అని పేరు పెట్టి విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున ఉద్యమించింది. వాళ్ళు అధికారంలో కూడా వచ్చారు. ఒకసారి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళ అస్సాంలో ఏది బయట నుంచి వలస వచ్చిన ఓటర్లు కానీ వలస వచ్చిన ప్రజలతో సమస్య ఉన్నది, అది ప్రస్తావించారు. కానీ మనకు చేయాల్సిన పని మీరు కదా, ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి మీరే ఉన్నారుగా, చేయాల్సిన పని మీది కదా అంటున్నారు. 4090 కిలోమీటర్ల సరిహద్దు ఉంది బంగ్లాదేశ్ తో. మనం ఇటు పశ్చిమ బెంగాల్ వైపు కానీ, అటు 4 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, 4 రాష్ట్రాల పక్కన కానీ. అందుకనే ఇవాళ ఈ భద్రత పెంచాల్సిన అవసరం ఉన్నది. పాకిస్తాన్ వైపు ఎంత భద్రతగా ఉంటుందో బంగ్లాదేశ్ వైపు మనకు అంత సరిహద్దులో భద్రత లేదు. కనుక ఇట్లా వస్తున్నారు, అట్లా పోతున్నారు. చూస్తున్నాం ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతుంటే పశ్చిమ బెంగాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఒక ఓటర్ విషయంలో అయితే, ఒక పౌరుల విషయంలో అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. అంటే అటు కాకుండా ఇటు కాకుండా పోతున్నారు వాళ్ళు. భాష ఒకటే, బెంగాలీ భాష, మనుషులు ఒకే తీరు ఉంటారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారినా కూడా భద్రతా దళాలు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాయి. కనుక ఈ కేంద్ర ప్రభుత్వం
బంగ్లాదేశ్ నుంచి కానీ లేదు రోహింగ్యాలు మయన్మార్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అంటున్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విమర్శిస్తే లాభం లేదు. అధికారం మీ చేతిలో ఉంది, పరిష్కారం మీ చేతిలో ఉంది. వాళ్ళని చేయమని కోరుతున్నారు. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.